అందరికీ జేబీ. బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ స్థానం నుంచి ఇక్కడ కీలకమైనటువంటి నేత ఓడినా గెలిచినా కూడా ఆమంచి కృష్ణమోహన్ గారిది ఇక్కడ కీలక పాత్ర అని చెప్పవచ్చు. అదేవిధంగా ఆమంచిని ఢీకొనేటువంటి బలమైన నాయకత్వం అద్దంకి నుంచి చీరాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు కారణం కుటుంబీకులు, కారణం బలరాం కృష్ణమూర్తి గారు, వారి కుమారుడు కారణం వెంకటేష్ బాబు గారు. సో ఇప్పుడు వీళ్ళు కొంచెం వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా సైలెంట్గా కనిపిస్తూ ఉంది వాతావరణం. కానీ ఈయన మరలా వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వినపడతా ఉన్నాయి. అయితే అఫీషియల్గా ఎక్కడా కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు ప్రకటించలేదు. కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు మళ్ళీ ఆమంచి కృష్ణమోహన్ గారు వైసీపీలోకి వస్తున్నారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొన్నటిదాకా కూడా టీడీపీలోకి వెళ్తున్నారు, టీడీపీలో ఆటోమేటిక్గా అధిష్టానంతో మాట్లాడుకోవడం జరిగింది, టీడీపీకి జాయిన్ అవుతున్నారు అంటూ రకరకాల వార్తలు అయితే వచ్చాయి. కానీ అవన్నీ కూడా అబద్ధాలేను. కానీ వైఎస్ఆర్సీపీకి వస్తారని చెప్పే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఆయన మాత్రం ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా ఎక్కడ కూడా ఏ పార్టీని, అటు తెలుగుదేశం పార్టీని కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీని కావచ్చు, ఎక్కడ విమర్శించినట్టు ఏం లేదు. ఉన్నటువంటి జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడారు. అంటే ఆయన పచ్చూరు పంపించడం, పచ్చూరు నుంచి నాకు ఇష్టం లేదు, నేను చీరాల నుంచి కంటెస్ట్ చేస్తానని చెప్పడం. సో ఎవరు ఏదన్నా కూడా చీరాలే నా అడ్డ, ఏ పార్టీ నుంచే నేను చీరాల నుంచే పోటీ చేస్తాను అన్న రీతిలో ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకున్నారు. సో దీన్ని బట్టి చూస్తే, అంటే ఆయన మాటలను బట్టి చూస్తే మరలా వైఎస్ఆర్సీపీలకు వచ్చే చీరాల నుంచి పోటీ చేస్తారనే విధంగా ఆయన మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కనుక దాన్ని బట్టి కొన్ని వార్తలు ఏంటంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఛానల్స్లో కావచ్చు, ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రానున్నట్టుగా సమాచారం అని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సరే, ఇది అయితే క్లారిటీ అయితే లేదు. మొత్తం మీద మాత్రం ఆమంచి కృష్ణమోహన్ గారు అటా ఇటా అనేది మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే, ఎటు జంప్ చేస్తారనేది, ఎటు నుంచి కంటెస్ట్ చేస్తారని మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.